చూపు మేరంతా ఎడారే, మురిపించే ఎండమావులు తప్ప నీటి మడుగు కనిపించడమే అక్కడో వింత. అలాంటి ఎడారి దేశం తడిసి ముద్దయింది. 2 రోజుల పాటు కుంభవృష్టి కుమ్మేసింది. మార్చి నెలనే కాదు, ఎప్పుడైనా అక్కడ మండు వేసవే. అలాంటిది అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడో అరుదుగా ముంచుకొచ్చే వరద ప్రవాహాన్ని అరబ్ ఎమిరేట్స్ ఎంజాయ్ చేసింది. షబర్ బాత్ కింద స్నానం చేసినట్లు ఎడారి దేశానికి ఇదే వింత అనుభూతి. ఏడాదికోసారి 4 చినుకులు పడటమే అక్కడో ప్రపంచ వింత. అలాంటిది 2 రోజుల పాటు కరువు తీరా వర్షం. ఎంత వర్షం అంటే స్కూళ్ల గంట మోగలేదు, షాపుల షట్టర్లు తెరుచుకోలేదు, విమానాలు గాల్లోకి ఎగరలేదు, పొడవాటి కార్లు కూడా నీళ్లపై కాగితపు బొమ్మల్లా తేలాయి. ఎటు చూసిన ఎత్తుపలాల ఇసుక దిబ్బలు, వాటిపై భారంగా కదిలే ఎడారి ఓడలు. ఎడారి దేశాల్లో సంవత్సరం పొడవునా భానుడి భగభగలే. ఎప్పుడన్నా వర్షం పడితే అది వారి అదృష్టమంతే. అలాంటి ఎడారి ప్రాంతంపై వరుణుడు కరుణించాడు, తట్టుకోలేనంత ప్రేమ కురిపించాడు. అది ఎంతగానంటే 2 రోజుల పాటు ఇళ్లల్లోంచి బయటికి రాలేనంత జలదిగ్బంధం. ఈ వరద ప్రవాహం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనిదంటే ఎవరైనా ఓసారి గిల్లి చూసుకోవాల్సిందే. ఎడారి దేశాల్లో వరద ప్రవాహమా, అది కూడా భానుడు మలమల మార్చే ఈ వేసవిలోన? పైగా ప్రపంచంలోని 10 అత్యంత పొడి ప్రదేశాల్లో ఒకటైన యుఏఈలో ఎంత వరద! 2 రోజుల పాటు ఆకాశానికి చిల్లు పడ్డట్టు ఒకటే వాన. ఇక చాలన్నా ఆగకుండా కుంభవృష్టి. దుబాయ్, అబుదాబి, షార్జా పొరుగునున్న యమన్లు తడిసి ముద్దయ్యాయి. పేకొల్లోతు నీటిలో రోడ్లు మునిగిపోయాయి. భారీ వర్షాలతో కొన్ని గంటల పాటు విమానాలు పైకి ఎగరలేదు. సంపన్న నగరాల్లో ఇళ్ల మధ్య వరదలో ఎన్నో కార్లు పైకి తేలే అంత ప్రవాహం. ఇళ్ల నుంచి బయటకొచ్చే పరిస్థితి లేక స్కూళ్లకు సెలవిచ్చేశారు. దుకాణాలు తెరుచుకోలేదు. వరద ధాటికి అబుదాబి స్టాక్ మార్కెట్లో ఓ రోజంతా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వరదలో సెల్లార్లలోకి నీళ్లు చేరి జనం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఎడారి దేశాల ప్రజలకు, అక్కడి పాలనా యంత్రాంగానికి అందరికీ కొత్తగానే ఉంది అనుభవం. అరబ్ ఎమిరేట్స్ ప్రజలే కాదు, ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది ఇదెక్కడి విడ్డూరమని. మంచినీటికి కటకటాలాడే ఎడారి దేశాల్లో అనుకోకుండా ఇంత కుండపోత వర్షం ఎలా కురిసిందని వాతావరణ నిపుణులు కూడా నోరెళ్లబెట్టారు. చిన్నపాటి వర్షం పడొచ్చనుకున్న ఇంతటి కుంభవృష్టిని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. సాధారణంగా అరబ్ ఎమిరేట్స్ లో సంవత్సరం సగటు వర్షపాతం 78 మిల్లీమీటర్లకు మించదు, అంటే 3 అంగుళాలు. కానీ కుంభవృష్టి దెబ్బకు ఒకే రోజు 240 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వటం సంభ్రమాశ్చర్యపరిచే విషయం. 4 ఏళ్ల క్రితం ఎడారి దేశాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసినా ఈ స్థాయిలోనైతే కాదు. వర్షంతో పాటు కొన్ని చోట్ల చిన్నపాటి వడగళ్లు కూడా పడటం ఎడారి దేశాల ప్రజలకు మరపురాని అనుభవం. ప్రపంచంలోనే విలాసవంతమైన నగరం దుబాయ్ సహా చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. 80 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం ఉండే దుబాయ్లో 3 రోజుల్లో అంతకు 3 రెట్ల వర్షం పడింది. వరదల ప్రభావంతో అబుదాబి ఎయిర్ ఎక్స్పో, దుబాయ్ కాన్వాస్ ఫెస్టివల్ వంటి ముఖ్య కార్యక్రమాలు కూడా రద్దయిపోయాయి. అలవాటు లేని వాతావరణ పరిస్థితులతో ఒకే రాత్రి 250కి పైగా రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. భారీ వర్షానికి తోడు పెనుగాలులతో అరబ్ ఎమిరేట్స్ దేశాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులకు భారీ భవంతుల కిటికీల అద్దాలు కూడా బద్దలయ్యాయి. అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబి, దుబాయ్, రాస్ అల్ ఖైమా, సౌదీలోని దమ్మాం, ఖతర్లోని దోహా, బహ్రెయిన్,
ఒమన్, మస్కట్లలో 29 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అబుదాబి, మస్కట్లలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. వందలాది ట్యాంకర్లతో నీటిని తోడినా 2 రోజుల పాటు రహదారులపై వాహనాల రాకపోకలు సాగలేదు. అరబ్ దేశాలకు బతుకుదెరువు కోసం వెళ్లిన వేలాది మంది తెలుగు కార్మికులు కుంభవృష్టితో ఇబ్బంది పడ్డారు. 2 రోజుల పాటు వారు పనులకు వెళ్లలేకపోయారు. వరద నీటిలో చిక్కుకున్న కొందరు భారతీయుల్ని సహాయక బృందాలు రక్షించాయి. ఎడారి దేశాల్లో భారీ వర్షాలకు దాదాపు 10 మంది మృత్యువాత పడ్డారు. మస్కట్లో 4, అబుదాబిలో 2, బహ్రెయిన్లో 1 ప్రాణాలు కోల్పోయారు. 3